సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరిని ఎండగడుతూ దుబ్బాకలో అన్నదాతలు రోడెక్కారు. తెల్లవారుజాము నుంచే లైన్లో నిల్చున్న ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. రాత్రింబవలు ఎరువుల దుకాణాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. గత 15 రోజుల నుంచే ఇదే పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు చేసుకోవాల్సిన తాము రోజుల తరబడి యూరియా కోసం యుద్ధం చేస్తున్నామని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు 10-20 ఏళ్ల నుంచి మాకు ఏ కొరత లేకుండా నీళ్లకు మందు సంచులకు ఏదానికి బావి కాడ నాగండ్లు కట్టుకొని నాగండ్ల కాడ కోళ్ళు చేస్తే ఆటోల మీద తీసుకొచ్చి చేస్తారు. ఇప్పుడు ఏం గతిలేదు. ఇక మన సంచులు విత్తనాలు వేసినాము, వారంతా ఖరాబ్ అవుతుంది, మొక్క ఖరాబ్ అయిపోయింది. లక్షల పెట్టుబడి పెట్టినాము, టైంకి మందులు వెళ్దామంటే మందులు ఇస్తలేరు. రోజు రేపరా మాపరా అంటారు. బుధవారం రమ్మన్నారు, బుధవారం వచ్చినాం, మబ్బులో లైన్ కట్టినాం, వాళ్ళు డబ్బులు వేసుకున్నారు. వచ్చిన లారీ లోడంతా బయటకు అమ్ముకుంటారు. మాకు రైతులకి ఇమ్మంటే ఇస్తలేరు. మనం బాధలకు పాలు చేస్తూ మన సంతులు కావాలంటే ఎక్కడ దొరకలేదు. మాకు మన సంతులు మాకు అటువంటి వాళ్ళు మొన్న ఇత్తనాలు ఇవ్వాలండి. మేము లక్షల పెట్టుబడి పెట్టినాము, అప్పులకి ఏం కట్టుకుంటే పురుగు మందు రాయి సాగుకుంటాం. మాకు మన సంతులు కావాలి, లేకుంటే మేము పురుగు మందు రాయి సాగుకుంటాం. రైట్, సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, వారాలు గడుస్తున్న రైతుల కోసం యూరియా విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక కొలిక్కి తీసుకురాలేదు. ఇంకా రైతులు ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది? ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయినా అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులు ధర్నాలు రాస్తారోకులతో అట్టుడుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా యూరియా కోసం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3-4 గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో, అటు దుబ్బాక, ఇటు సిద్దిపేట నియోజకవర్గంలోని పాలమాకుల, నంగునూరు, అటు గజ్వేల్ పట్టణానికి వందలాదిగా రైతులంతా యూరియా కోసం తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 3-4 గంటల నుంచే యూరియా విక్రయ కేంద్రాల వద్దకు, పిఎస్సిఎస్ల వద్దకు, అట్లాగే ఆకుర విక్రయ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున వందలాదిగా రైతులు తరలి వచ్చారు. కానీ అక్కడ నో స్టాక్స్ బోర్డు కనిపించడము, అక్కడ స్టాక్స్ లేవని చెప్పడము, వచ్చినా కూడా వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించడము, వచ్చిన సంఖ్య రైతుల సంఖ్య వేలల్లో ఉంటే అక్కడ ఉన్నాయి మాత్రం 200-300 బస్తాలు ఉంటే ఎక్కడ గొడవ జరుగుతుందో అనే ఒక భయంతో అధికారులు వాటిని తీసి ఇవ్వడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి యూరియా కొరత అనేది వాళ్ళ రైతుల కడుపు మంటకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులంతా రోడ్లెక్కి ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి రైతులుగా స్వచ్ఛందంగా ఆందోళన చేస్తున్న ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మొత్తంగా జిల్లా అంతా కొనసాగుతున్నది. ఇటు దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇటు సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. అటు గజ్వేల్ నియోజకవర్గంలో అదే పరిస్థితి ఉంది. ఇక మెదక్ జిల్లా ప్రాంతమైనటువంటి చేగుంట, చిన్నశంకరంపేట, మెదక్ ప్రాంతాలకు సంబంధించిన రైతులు కూడా ఇవాళ రోడ్లెక్కి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రైతులు వరి పంట వేసి దాదాపు 4 రోజులు గడుస్తుంది. అట్లే మొక్కజొన్న పంట వేసి కూడా దాదాపు 4 రోజులు గడుస్తున్నది. ఇప్పుడైతే పంటలు వేసిన 20-25 రోజులకు ఈ యూరియా అనేది చాలా అవసరం ఉంటుంది రైతులకు. ఆ యూరియా వేస్తేనే దిగుబడి రావడం కానీ, అవి బలంగా పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో అవి దిగుబడి సక్రమంగా రాక, పంటలు దిగుబడి రాక రైతులంతా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు మ్యాండేటరీగా యూరియా అవసరం అనేది రైతులకు ఇది మామూలుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సమయానికి యూరియా దొరకని నేపథ్యంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, రాత్రులు కూడా పెడుతున్నారు. నిన్ననైతే నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో ఏకంగా ఈ రోజు యూరియా వస్తుందని తెలిసి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఆ ఊరి గ్రామానికి సంబంధించిన రైతులంతా అక్కడ పిఎస్సిఎస్ కేంద్రం వద్దకు వెళ్లి చెప్పులన్నీ కూడా లైన్ లో పెట్టినటువంటి ఒక పరిస్థితి. అంటే రైతుల సమస్య ఎంత తీవ్రంగా ఉందో
దీన్ని బట్టి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకరోజు ముందుగానే ఈ రోజు వస్తుందని తెలిస్తే నిన్న సాయంత్రం వెళ్ళి అక్కడ రైతులంతా కలిసి వాళ్ళకు ఉన్నటువంటి చెప్పులన్నీ తీసుకుపోయి పిఎస్సిఎస్ కేంద్రం ఉన్న మధ్య ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు లైన్ లో పెట్టుకుని రావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ రోజు అక్కడికి యూరియా రాకపోవడంతో వాళ్ళ రైతులంతా కూడా ఉసురు మట్టు వారికి తిరిగి వెళ్లిపోవాల్సిన ఒక దుస్థితి మాత్రం నెలకొంది. అంతటా పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కడ కూడా యూరియా సక్రమంగా రావడం లేదు. రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు. సిద్దిపేట జిల్లా, అటు మెదక్ జిల్లా, అటు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతుల ఆందోళనతో అట్టుడికిపోతున్న పరిస్థితి మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగుతూ ఉన్నది. ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.